ఫ్రెండ్స్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఎవరైనా మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎన్టీఆర్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. త్రిబుల్ ఆర్ వంటి వెండితెర అద్భుతం తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై ఆ అంచనాలను అందుకోవడంలో విజయం సాధించిన సంగతి తెలిసిందే. కేవలం థియేటర్స్ లో మాత్రమే కాకుండా ఓటీటీలో కూడా ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నెట్ఫ్లిక్స్ లో అన్ని భాషలను కలిపి 9 వారాలు నాన్ స్టాప్ గా ట్రెండ్ అయింది. కేవలం ఇండియన్స్ మాత్రమే కాకుండా ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఎగబడి ఈ సినిమాని చూడడంతో అన్ని రోజులు ట్రెండ్ అయిందని అనొచ్చు. అయితే రీసెంట్ గానే ఈ చిత్రాన్ని జపాన్ దేశంలో గ్రాండ్ గా విడుదల చేశారు. రెస్పాన్స్ ఎవ్వరు ఊహించని రేంజ్ లో వచ్చింది. ఎన్టీఆర్ కి మొదటి నుండి జపాన్ లో మంచి క్రేజ్ ఉంది. త్రిబుల్ ఆర్ లాంటి సినిమా తర్వాత విడుదలవుతున్న చిత్రం కాబట్టి ఖచ్చితంగా జపాన్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అది జరగలేదు. ఓపెనింగ్స్ దగ్గర నుండే యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఎన్టీఆర్ స్వయంగా జపాన్ వెళ్ళి ప్రమోషన్ చేసినప్పటికీ కూడా యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రభాస్, రామ్ చరణ్ సినిమాలకు దరిదాపుల్లో కూడా ఈ చిత్రం అక్కడకు రాలేకపోయింది. కానీ రెండవ రోజు నుండి క్రమంగా పుంజుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. ఊపు చూస్తుంటే ఖచ్చితంగా ఈ చిత్రానికి లాంగ్ రన్ ఉండేలా అనిపిస్తుంది. త్రిబుల్ ఆర్ చిత్రం జపాన్ లో సంవత్సరం పాటు విరామం లేకుండా థియేటర్స్ లో ఆడింది. దేవర చిత్రానికి ఆ రేంజ్ థియేటికల్ రన్ వచ్చినా రాకపోయినా ఇండియన్ సినిమాలలో ది బెస్ట్ రన్ ని సొంతం చేసుకుంటుందని అని మాత్రం చెప్పొచ్చు. ఈ చిత్రానికి 4 రోజుల్లో 21 మిలియన్ల పైగా జపనీస్ డాలర్లు వచ్చాయి. రంగస్థలం చిత్రంతో పోలిస్తే ఇది తక్కువే. కానీ 5వ రోజు కూడా వసూలు కూడా స్టడీగా ఉన్నాయి. ఇంత స్టడీ రన్ గతంలో త్రిబుల్ ఆర్కి మాత్రమే మనమంతా చూశాము. ఇప్పుడు దేవరకు కూడా అలాంటి రన్ను చూస్తున్నాము. మరో 2 వారాలు ఇంతే స్టడీ రన్ను కొనసాగిస్తే ఖచ్చితంగా ఈ సినిమా నాన్ త్రిబుల్ ఆర్ రికార్డును నెలకొల్పే అవకాశాలున్నాయి. మరి ఈ చిత్రం ఆ రేంజ్కి వెళ్తుందా లేదా అనేది చూడాలి.